ఎలంతకుంట మండలం పరిధిలోని పొత్తూరు గ్రామానికి చెందిన చెరుకు శ్రీనివాసరెడ్డి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 40,210తో పాలసీ చేసి దురదృష్టవశాత్తు మరణించాడు. నామినీ అయిన చెరుకు మంగాకు 14,37,000 చెక్కును ఎమ్మెల్యే కవంపల్లె సత్యనారాయణ అందజేశారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు మరణించిన ఆయన కుటుంబ సభ్యులకు 14,37,000 రూపాయలతో పాటు 13 సంవత్సరాలు 9,32,000 పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే సత్యనారాయణ SLIC DE శ్రీనివాసరెడ్డి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లె సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి సరిపడా బీమా ఉండాలని, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అవి వారి కుటుంబాలకు ఆర్థికంగా సపోర్ట్ గా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో AGM అట్లా సురేష్, DM సతీష్, మేనేజర్ శనిగరపు అనిల్, DO రవీందర్రెడ్డి, పుష్పలత, మధు, శ్రీకాంత్, మహేందర్రెడ్డి, రామచంద్రారెడ్డి, ఏజెంట్లు శశిధర్, అజయ్ కృష్ణ, బాబు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం బండి నడిపితే పొరపాటున రోడ్ ప్రమాదం కనుక జరిగింది అనుకోండి. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి రైడర్ అంటే యాక్సిడెంట్ రిస్క్ అయినందుకు అడిషనల్గా అమౌంట్ ఇస్తాము. పెన్షన్ కింద నెలకి 6,000 పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో అది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వస్తుంది. సార్ ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. దాంతోపాటు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం, తర్వాత కార్లో సీట్ బెల్ట్ వాడడం కూడా అందరూ ఖచ్చితంగా చేయాలని ఈ వేదిక నుంచి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, నారాయణ విద్యా సంస్థల చైర్మన్ వాళ్ళ అబ్బాయి ఒక 1.5 కార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. మెట్రో పిల్లర్కి ఢీకొట్టు. తర్వాత వచ్చి సార్ కేసు సూట్ కూడా ఫైల్ చేశారు దాని మీద. ఇంత కారులో నేను ప్రయాణం చేస్తున్న నా కొడుకు అనుకోకుండా రిస్క్ జరిగింది, ఇది కంపెనీ తప్పు ఉందని చెప్పి అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన చిన్న స్టేట్మెంట్ ఏంటంటే ఆ అబ్బాయి సీట్ బెల్ట్ వేసుకొని ఉంటే కనుక బ్రతికేవాడు, ఎయిర్ బెల్ట్స్ ఓపెన్ అయ్యేవాడు. సో కాబట్టి దయచేసి ప్రజలందరినీ కూడా ఇవన్నీ మనం బాధ్యతగా స్వీకరిద్దామని సో ఈ కార్యక్రమానికి వచ్చి చాలా అద్భుతమైన సందేశం ఇచ్చినందుకు సత్యనారాయణ సార్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.